సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి వారు మరలా ఈ రాష్ట్రంలో తన అధికారాన్ని కొనసాగించాలని, మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని, రాష్ట్ర ప్రజలందరినీ భ్రమలోకి తీసుకెళ్లాలని, లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అని ఏ రకంగా భ్రమపెట్టి మాయ చేసి అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా అదే పాట పాడాలని రేపు ఆయన తన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని అసత్యం మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ మాట వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. మీ మేనిఫెస్టో అంతా బూటకం. గతంలో మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, 99% అమలు చేశారని పెద్ద జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కోరండి. అబద్ధం జగన్మోహన్ రెడ్డి పుట్టి తర్వాత అబద్ధం పుట్టింది. అంతటి ఘనపాటి అబద్ధాలు చెప్పటంలో 99% నా మేనిఫెస్టో అమలు చేశాను. నేను అడుగుతున్నా, ఈ రోజున స్ట్రైట్కి వస్తాను, మా కూటమి తరఫున 3 పార్టీల తరఫున అడుగుతున్నాం, ఎన్డీఏ తరఫున అడుగుతున్నాం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ముందు కానీ రాష్ట్ర ప్రజల ముందుకు కానీ వచ్చి ఓటు అడుగుతా అని చెప్పింది మీరు కాదా? 5 ఏళ్ల క్రితం మద్యపానం చేశారా మీరు? మద్యపానం చేయకపోగా మీరు అందించిన చౌకబారు మద్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయినారు. వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి. ఆ విషయం మీకు తెలుసు. మరి 99% ఎట్లయిందా? పెద్ద అబద్ధం కదా. ఈ రకంగా 85% ఫెయిల్ అయ్యారు. మీరు అమలు చేయలేదు మేనిఫెస్టో. అటువంటి మీరు సిపిఎస్ రద్దు చేస్తారని మీరు కదా, వారం రోజుల్లో పైగా ఎన్ని ఎచ్చులు, మన వాడుక భాష అండి, ఎన్ని ఎచ్చులు పడ్డాడా ముఖ్యమంత్రి. సిపిఎస్ రద్దు, ఏటా 5 లక్షల ఇళ్ళు కడతా, ఈ రకంగా ఎన్నో అబద్ధం మాటలు మాట్లాడారు. అందుకే అరాచక పాలన అంతం, మా కూటమి పంతం. ఈ జగనాసుర రక్త చరిత్ర ఇక ఒక్కరోజు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అవటానికి లేదు. ఈ రక్త చరిత్రకు చరమగీతం పాడాలనేది ఈ రోజున ఈ కూటమి లక్ష్యం. పెత్తందారి పాలన అదొక విధ్వంసకరం. స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి మీరు. టెర్రరిజాన్ని జనరల్గా స్టేట్స్ కంట్రోల్ చేస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ఘనపాటి. ప్రమాదంలో ఈ రోజున 5 ఏళ్ల నుంచి ప్రమాదంలో, ఇతని ముఖ్యమంత్రిత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది. రాజ్యాంగం ఎగతాళి చేయబడింది. అందుకే ఈ రోజున కూటమి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడట. దానికంటే ముందే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్, రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, మీ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ రోజున. పనికి మాలిన చీఫ్ మినిస్టర్, అబద్ధాల కోరు చీఫ్ మినిస్టర్, ఇతని మాట నమ్మొద్దని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తున్నాం. ఆ ఛార్జ్ షీట్ ఈ రోజున కూటమి పెద్దలందరం కూడా, ఈ రోజున పెద్దలు శివశంకర్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ పక్కన బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త సీనియర్ లీడర్ పేరాల శేఖర్రావు గారు ఉన్నారు. ఆ పక్కన మా అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి, ఈ పక్కన లంకా దినకర్ బీజేపీ పార్టీ నుంచి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్. ఆ ప్రక్కన మా డాక్టర్ గౌతమ్ ఉన్నారు, పి గౌతమ్, అధికార ప్రతినిధి జనసేన పార్టీ తరఫున. మేము ఆరుగురం కూటమి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అసమర్థ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి, ఈ జగనాసుర రక్త చరిత్ర అనే పేరుతోటి ఈ రోజున అరాచక పాలన అంతం, కూటమి పంతం అనే దాంతో మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఒక్కసారి నిలబడి మనం ఛార్జ్ షీట్ రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం. దిస్ ఈజ్ ద ఛార్జ్ షీట్. ఓకేమా? థ్యాంక్ యూ. ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తున్నాం అంటే రేపు మరలా అమ్మో కూర్చోండి కూర్చోండి సార్, ఏం పెద్ద ఇంపార్టెంట్. ఈ ఛార్జ్ షీట్ ఎందుకు ఈ రోజున మేము రిలీజ్ చేస్తున్నామంటే, ఎందుకు ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నామంటే, రేపు మళ్ళా మాయలు అబద్ధాలు మూటగట్టి వాటన్నిటిని పేర్చి మేనిఫెస్టోని ముందుకు వస్తున్నాడు. అందుకు ఈ రోజున ఛార్జ్ షీట్ వేశామని చెప్పి కూటమి తరఫున తెలియజేస్తూ, ఇప్పుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి శివశంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఛార్జ్ షీట్లో టైటిల్ అరాచక పాలన అంతం, కూటమి పంతం. ఏదైతే 98% మేనిఫెస్టో అమలు చేసి మీ దగ్గరికి వస్తాననే అబద్ధాల పర్వం మొదలుపెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఎంతో అద్భుతాలు సృష్టిస్తానని అబద్ధం ఆడి ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆ అబద్ధాల ట్రాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఈరోజు ఈ ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. అరాచక పాలన అంటే ఏమిటి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది. సమానత్వం దహించిపోయింది. ఫ్రెటర్నిటీకి కాలగర్భంలో కలిసిపోయింది 5 సంవత్సరాలు. టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య నాశనం చేసినటువంటి ప్రభుత్వం నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే 130 సార్లు బటన్ నొక్కాను, చాలా 2,75,000 కోట్లు మీ ఖాతాల్లో వేశానని చెప్పి సుమారు 13 లక్షలు ఆయన అప్పు చేసి ప్రతి ఒక్కడి మీద సుమారు 3 లక్షల అప్పు భారాన్ని మోపడం, ఇదేనా నువ్వు చేసినటువంటి పరిపాలన తీరు? అలాగే ల్యాండ్, శాండ్, మైన్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది. గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే ఇసుకలోనూ కూడా అవినీతి చేయొచ్చన్నది బ్రహ్మాండంగా దాన్ని నిరూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం. లిక్కర్లో అసలు ఎంటైర్ గ్లోబల్లో డిజిటలైజేషన్లో వెళ్తుంటే లిక్కర్లో ఈ రోజుకి కూడా క్యాష్ సేల్స్ అమ్ముతుంటారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సిగ్గుపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే క్లాండస్టైన్ సేల్స్ ఉన్నదని అర్థం. అలాగా ఒకటి కాదు, అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసేసి అవినీతి విపరీతంగా చేసి అవినీతి సొమ్ముతో ఈరోజు ప్రజల ముందుకి నేను ఎంతో చేశానని చెప్పి ఆయన ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి కూటమి నాయకులు ప్రజల పరిరక్షణ కోసం ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అలాగే విద్యుత్ ఛార్జీలు అయితే ఆశ్చర్యకరంగా ఒక కేస్ స్టడీ మనం తీసుకునేటట్టయితే విద్యుత్ ఛార్జీలు ఎన్ని రకాల ఛార్జీలతో పెంచాడు అని అంటే, ఆయనకి ఎనర్జీ ఛార్జెస్ 824 రూపాయలే యాక్చువల్ కరెంట్ కన్జంప్షన్ చేసింది. దానికి ఎడిషనల్గా డిమాండ్ ఛార్జెస్, క్యాబ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్, ఈడీ, ట్రూ అప్ ఛార్జెస్, ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్,
FEPCA 2 ఛార్జెస్ ఇలాగా 500 రూపాయలు సుమారు, అంటే 800 కరెంట్ గాలిస్తే 500 అడిషనల్ ఛార్జెస్తో వసూలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాష్ట్ర ప్రజలు ఇలాగా సుమారు 50 అంశాలు పొందుపరిచాం కూటమి నాయకులు. ఈ 50 అంశాలు కూడా బీసీలని అణచివేశారు. ఎస్సీలని అయితే ఇక 600 మందిని చాలా వేధించడం, డోర్ డెలివరీలు ఇవ్వడం, ఈ రకమైనటువంటి అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. కాబట్టి తక్షణమే ఈ ఛార్జ్షీట్కి సమాధానం చెప్పి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళాలని చెప్పేసి కూటమి తరపున మేము కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, మరొకసారి మోసపోకండి. కూటమి అధికారంలో తీసుకురండి, అరాచక పాలన అంతం చేయాలి, సంక్షేమం అభివృద్ధిని మళ్ళీ తీసుకొచ్చే దిశగా మీరు మీ బాధ్యత నెరవేర్చేయండి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఛార్జ్షీట్ కొనసాగింపు భారతీయ జనతా పార్టీ పెద్దలు పేరాల శేఖర్రావు గారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, అసమర్థత, పాలనకు ప్రతిబింబంగా సాగిందనేది చరిత్ర చెప్తున్నది. ఒక సిండికేట్ రాజ్యం నడిచింది 5 సంవత్సరాల మొత్తం. ప్రతి రంగంలో, ప్రతి అంశంలో అందరిని ఒక దగ్గర కూర్చునబెట్టి దబాయించి, బెదిరించి, అధికార దుర్వినియోగం చేసి, పోలీసు పవర్ను ఉపయోగించి మొత్తం సిండికేట్ రాజ్యంగా మార్చి లక్షల కోట్ల అవినీతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది. లక్షల కోట్ల పైసల్ని కూడబెట్టింది. ఇది నిజం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్ముతున్న విషయం. అది ఇసుక కావచ్చు, అది భూముల కుంభకోణాలు కావచ్చు, ఖనిజ వనరులు కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు ఇటువంటి దోపిడీతో ఈరోజు ప్రభుత్వం సంపాదించిందనేది పక్కా నిజమైన అంశం. అసలు జరిగిందంతా ఈ బలహీన అత్యాచారాలు కానీ, పోలీసుల దారుణాలు కానీ, అవినీతి అంతులేని వ్యవహారాలు కానీ, మద్యం చావులు కానీ, కరెంటు ఛార్జీల దోపిడీలు కానీ, భూ ఆక్రమణలు కానీ, మైనింగ్ మాఫియా కానీ, ఈ రకంగా ఎటు చూసినా, ఏ రంగం చూసినా అక్రమాలకు తావిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అనేక పద్ధతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినాం. అయినా కానీ కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత అవినీతి వ్యవహారాలు ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఫ్రీబీసు, డబ్బులు పంచడము, అకౌంట్లో పైసలు వేసడము ప్రభుత్వాల పని. విద్యారంగాన్ని బాగుపరచడం ఎట్లా, హాస్పిటల్స్ బాగా పనిచేయడం ఎట్లా, మంచి రోడ్లు నిర్మాణం ప్రభుత్వం పనా కాదా, ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, లేకుంటే పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అవసరం ఉన్నటువంటి అనేక రకాల వసతులు కల్పించడం ఇది ప్రభుత్వాల పని. దీని విషయంలో పూర్తిగా విఫలమైంది. 24 గంటలు 5 సంవత్సరాలు ఈయన మళ్ళీ ప్రభుత్వంకి ఎట్ట రావాలా, మళ్ళీ అధికారంకి ఎట్ట రావాలా, డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఇదే లోకం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధి కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకోసమే దాదాపు 50 అంశాలతో కూడినటువంటి ఛార్జ్షీట్ను ఈరోజు తెలుగుదేశం, జనసేన, భాజపా తరఫున ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రజలందరికీ ఈ ఛార్జ్షీట్ను ప్రతి అంశాన్ని కూడా కోట్లాది మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. విద్యార్థికుల దగ్గర తీసుకెళ్తాం, మేధావుల దగ్గరికి తీసుకెళ్తాం, అనేక రంగాల ప్రజల దగ్గరికి ఛార్జ్షీట్ను రకరకాల మార్గాల ద్వారా మేము తీసుకెళ్తాం. తప్పకుండా ప్రజలు ఆలోచించాలా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రజానీకానికి మేము మా అలయన్స్ను 3 పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ లంకా దినకర్ గారు, బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్, వారి ఛార్జ్షీట్ కొనసాగిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో అంటే సంకల్ప పత్రం, తను అధికారం ఇస్తే ఏం చేస్తాను అనేటటువంటి సంకల్పాన్ని చాటేటటువంటి పత్రాన్ని వారు ఆ రోజు విడుదల చేశారు. 2024 అయ్యేటప్పటికీ
ఈ సంకల్ప పత్రంలో ఆయన చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తే విశ్వాసఘాతక పత్రంగా మార్చారు ఆయన. ఈరోజు ఒక్కొక్క అంశాన్ని మనం గనక చూసినట్లయితే దాదాపు ఆయన 99% హామీలు నేను పూర్తి చేశాను అని ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. 2019లో ఆయన సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తూ ఎవరైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలని అధికారంలోకి వచ్చాక పూర్తి చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీసి అడగాలి, తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో ఓటు అడగటానికి అర్హత ఉండదు, ఒకవేళ నేను గనక పూర్తి చేయకపోతే 2024 ఎన్నికల్లో నాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఇవాళ ఒక్కసారి గడిచిన 5 సంవత్సరాల పాలనని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కనుక చూస్తే పారదర్శకత లేనిటువంటి పాలన. ఒక రకంగా చూస్తే 13.5 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా అప్పుల్ని తీసుకెళ్ళినటువంటి ఒక పరిస్థితి అయితే, ఆర్థిక ఉగ్రవాదం, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టానికి తూట్లు పొడిచి ఏదైతే బిల్లులు చెల్లింపులు ఎటు వెళ్ళినాయి ఆ నిధులు అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి, ఏ జీవోలు దేనికి విడుదల చేశారో తెలియనటువంటి పరిస్థితి. మరొక వైపు డ్రగ్స్, గంజా సంబంధించినటువంటి ఉగ్రవాదం నిత్యకృత్యమైంది ఆంధ్రప్రదేశ్లో. దీని వెనకాల వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ల్యాండ్, వైన్ మాఫియాలో విచ్చలవిడిగా రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేసినాయి. ఒక్కసారి మనం గనక గమనిస్తే ఆయన మద్యపాన నిషేధం దశల వారీ అని అన్నాడు. ఇవాళ మద్యం ఆదాయం తప్పితే వేరేటటువంటి ఆదాయమే నాకు లేదు అనేటటువంటి విధంగా వ్యవహరిస్తూ నాసిరకమైన మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాలని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏ చొక్కా కాలర్ పట్టుకొని నిన్ను అడగాలి 2019లో నువ్వు చెప్పినటువంటి ఆ మాటకి. అదేవిధంగా అమరావతి రాజధాని అని స్పష్టంగా నమ్మబలికాడు. ఇవాళ 3 ముక్కలాటాడి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి అమరావతి రాజధాని అన్నావు కదా, ఈరోజు అబద్ధం మాట్లాడావు కదా. అదేవిధంగా 2021 డిసెంబర్ లోపు ఆయన పోలవరాన్ని పూర్తి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల వరకు నిధులు ఇచ్చినా కానీ గత ప్రభుత్వం 2019లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి బిల్లులు దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయలు వస్తే వాటిని ఎటు డైవర్ట్ చేశావని ప్రశ్నిస్తే సమాధానం లేనటువంటి పరిస్థితి. మరి పోలవరం నువ్వు పూర్తి చేయలేకపోయావు కదా డిసెంబర్ 2021 నాటికి. అలాగే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి ఏమైంది జాబ్ క్యాలెండరు? పేదల బియ్యాన్ని పందికొక్కులు మెక్కినట్టు మెక్కారు. కాకినాడ పోర్టు నుంచి ఆ మొత్తం బియ్యాన్ని కూడా ఎగుమతి చేసి విదేశాలకి తరలించారు. 30 లక్షల ఇళ్ళు తాళాలని చేతిలో పెడతాను అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి, మీ చేతిలో ఇళ్ళను పూర్తి చేసి 30 లక్షల తాళాలు చేతిలో పెడతానన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేసిన 3,25,000 ఇళ్ళు కూడా ఈరోజు కూడా ప్రజలకి, లబ్ధిదారులకు అందించని దుస్థితి ఈరోజు ఉంది. జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే ఆ యొక్క గ్రామాల్లో కుళాయి ఇవ్వాల్సినటువంటి దానికి ఎక్కడా కూడా పూర్తి చేయకుండా ఆ నిధుల్ని, పంచాయతీ నిధుల్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అన్నింటినీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనేటటువంటి కార్యక్రమంతో ఉండేటటువంటి పరిస్థితే కానీ 98% కాదు కదా, కనీసం 15% నుంచి 20% కూడా పూర్తి చేయని దుస్థితి. అందుకనే ఈరోజు మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీతో కలిసి మా భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా ఈ ఛార్జ్ షీట్ని రేపు నువ్వు మేనిఫెస్టో తీసుకొస్తున్నావు, ఏ విధంగా నమ్మక ద్రోహం చేశావు 2019లో అనేది ప్రజలకి మేము తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలారా గమనించండి, ఏదైతే అబద్ధాలతో అసంబద్ధమైనటువంటి అలవగాని హామీలను ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో మీరు గుర్తుపెట్టుకొని రాబో ఎన్నికల్లో త్రిమూర్తుల్లాగా 3 పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి. తప్పనిసరిగా అభివృద్ధి సంక్షేమం జోడు బండి రథచక్రాల్లాగా ఢిల్లీలో మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలతోటి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు దూసుకెళ్లాలని మేము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా మీ యొక్క నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది. చివరగా ఛార్జ్ షీట్ కొనసాగిస్తారు డాక్టర్ పి గౌతమ్, అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. అందరికీ నమస్కారం. మనందరికీ హిట్లర్ గురించి బాగా తెలుసు. హిట్లర్ దగ్గర ఒక ప్రొపగండా మినిస్టర్ ఒక అతను ఉండేవాడు. అతని పేరు ఏంటంటే జోసెఫ్ గోబెల్స్. ఇతని పని ఏంటంటే జర్మనీ మొత్తం ప్రజానికానికి మొత్తానికి మనం యుద్ధం ఓడిపోతున్న విషయం వాళ్ళకి తెలిసి కూడా మనం అంతా యుద్ధం గెలుస్తున్నాము అనే ప్రజల్ని నమ్మబలకడమే ఆయన పని అన్నమాట.
అట్లానే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ముఖ్యమంత్రి, ఈయనకి ఏ మంత్రులతో పని లేదు, ఆయనే స్వయంగా ఒక జోసెఫ్ గోబుల్స్ లాగా తయారయ్యి నేను చెప్పిన వాగ్దానాలన్నింటినీ 99% నేను పూర్తి చేశాను, నేను సక్సెస్ఫుల్ అయ్యాను, నేను చెప్పిన ప్రతి మాటని నేను నెరవేర్చాను అని చెప్పి ఈరోజు డప్పు కొట్టుకుంటా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈయన పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు 750 వాగ్దానాలు చేశాడు. ప్రతి నియోజకవర్గంలో నడిచిన ప్రతి చోట 750 వాగ్దానాలు చేశాడు. కానీ ఈ రోజుటి కూడా కనీసం ఇందాక మిత్రులు చెప్పినట్టు 10%, 20% కూడా ఏవి పూర్తి చేయలేదు. వాటన్నిటినీ సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరం కలిసి ఈరోజు ప్రజాకోర్టులో ఈరోజు ఎన్డీఏ ఛార్జ్షీట్ అని ఈరోజు ప్రజాకోర్టులో మేము అందరం ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి జరిగిన అన్యాయాల్ని ఈరోజు రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కేటాయించిన సప్లాన్లో నిధుల్లో 1,00,000 కోట్ల నిధుల్ని ఈరోజు ముఖ్యమంత్రి డైవర్ట్ చేసి ఈరోజు నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని నమ్మవలుగుతూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా ఇదే వాళ్ళ నా ఎస్సీ, నా బీసీ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చెల్లుమనిపించి ఇంటికి పంపించాలని చెప్పి ఈరోజు నేను ఎన్డీఏ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరగా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన ఒక రాక్షస పరిపాలన, ఒక ఫ్యాక్షనిస్టు పరిపాలన, స్ఫోటనకు తెచ్చిన పరిపాలన. ఏ వర్గం ప్రజలు కూడా ఆయన పాలనలో సంతోషంగా లేరు. ముఖ్యంగా దళిత వర్గాలు పైన తన ఇనుపు పాదాన్ని మోపి వేలాది మంది ప్రాణాలు బలికొన్న నరరూప రాక్షసుడు లాంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే దళిత వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్న ఈయన ఒక దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి. బీసీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్న బీసీలంటే ఇతనికి పడదు. బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీసీల సోదరులారా తస్మాత్ జాగ్రత్త అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మైనార్టీ సోదరుల్ని మభ్యపెడుతున్నారు. ఏదో పార్టీని చూపించి బూచిలాగా చూపిస్తున్నాడు. అది సరైంది కాదు. మైనార్టీ వర్గాలందరూ కూడా ఒక్క ఉదాహరణ చాలు. ఏ రకంగా సలాం సకుటుంబంగా 2 ఆడబిడ్డలతోటి భార్య అతను ఏ రకంగా రైలు పట్టాల మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడో ఒక్కసారి మైనార్టీ వర్గాలందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాపులను ఏ రకంగా మాయ చేశాడు, బురిడి చేశాడు, ఇతను గుర్తు చేసుకోవాలి. మహిళల పట్ల ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ఒక్కసారి మహిళలు గుర్తుంచుకోవాలా. వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ వ్యాపారాన్ని సగానికి సగం పడిపోవటానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే అన్ని వర్గాలను కూడా హింసకు గురి చేసి అన్ని వర్గాల్ని హింసించిన ఒక నరకాసురుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు మరలా ఎందుకింత హడావుడిగా మేము ఛార్జ్షీట్ వేశామంటే రేపు మరలా మాయల మూట కట్టుకొని వస్తున్నాడు. మేనిఫెస్టో రూపంలో మరలా మాయ చేయడానికి వస్తున్నాడు. అతని మాటలు నమ్మొద్దు అని చెప్పి తెలియజేయటం కోసం ఈ ఛార్జ్షీట్ చాలా ఒక పుస్తకం రూపేణ ఈ ఛార్జ్షీట్ వేయటం జరిగింది. ఈ ఛార్జ్షీట్ని ప్రతి ఇంటికి, రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపిస్తాం. దయచేసి మీరు ఈ ఛార్జ్షీట్ చదవండి. జగన్మోహన్ రెడ్డి గారి మాయల భ్రమ నుంచి బయటపడండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఆ బుక్ చూపిద్దాం అందరికి. అన్న ఒకసారి బుక్ ఒక్కసారి అక్కడ కూర్చోండి. దిస్ ఈజ్ ది బుక్. ఇంటింటికి వస్తుంది. దయచేసి అందరూ ఈ పుస్తకాన్ని చదవాలి. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనకు స్వస్తి పలకాలి. ప్రజాస్వామ్య పరిపాలనను స్వాగతించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం.